తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 1-2 రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న తరుణంలో ఇవాళ కొత్త ఆబ్కారీ ఠాణాలు తెరుచుకోనున్నాయి. ఇవాళ తెలంగాణలో కొత్తగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. 10 నెలలుగా కొత్త పోలీస్ స్టేషన్ల ప్రారంభానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 3 సార్లు వాటి ప్రారంభోత్సవానికి ముహూర్తాలు నిర్ణయించి ఏర్పాట్లు చేసిన చివరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో ఈసారి ఎలాగైనా ఎక్సైజ్ ఠాణాలను ప్రారంభించాలని ఆ శాఖ మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. హైదరాబాద్ జిల్లాలో బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ను కలిపి కొత్తగా బంజారాహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ మారేడుపల్లి ఎక్సైజ్ పిఎస్ పరిధిలోకి గోపాలపురం, మహంకాళి, మార్కెట్, మారేడుపల్లి, తుకారం గేట్ రానున్నాయి. ఇక చిక్కడపల్లి ఎక్సైజ్ ఠాణా పరిధిలోకి చిక్కడపల్లి, గాంధీనగర్, దోమలగూడ ప్రాంతాలను కలిపారు. శంషాబాద్ పరిధిలోని గండిపేట్, కొండాపూర్లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సరూర్ నగర్ డివిజన్లోని మీర్పేట్లో ఏర్పాటు చేసిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చింతలకుంట, ఓంకార్ నగర్, శక్తినగర్, జంగయ్య నగర్, క్రిస్టియన్ కాలనీ డివిజన్ 16, హస్తినాపురం, మీర్పేట్, బడంగ్పేట్, జల్పల్లి మున్సిపాలిటీలను కలిపారు. పెద్దంబర్పేట్ ఎక్సైజ్ ఠాణా పరిధిలోకి బిఎన్ రెడ్డిలోని వార్డు నెంబర్ 14ను, అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ, తుర్కేంజాల్ మున్సిపాలిటీ ప్రాంతాలను కలిపారు. కొంపల్లిలో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయగా వార్డు నెంబర్ 129, నిజాంపేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపాలిటీ, కొంపల్లి మున్సిపాలిటీ ప్రాంతాలు ఈ ఠాణా పరిధిలో చేర్చారు. మల్కాజ్గిరి, కాప్రాలో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో ఏఎస్రావు నగర్ను తప్పించి కాప్రా మండలం మొత్తాన్ని చేర్చారు. నాచారంలోనూ కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయగా వార్డు నెంబర్ 4, మీర్పేట్ హెచ్బి కాలనీ, వార్డు నెంబర్ 66, మల్లాపూర్, వార్డు నెంబర్ 6, నాచారం, వార్డు నెంబర్ 7, చిలుకానగర్, వార్డు నెంబర్ 8, హబ్సిగూడ ప్రాంతాలను కలిపారు. ఆల్వాల్లోనూ కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయగా అందులో ఆల్వాల్ మండలాన్ని కలిపారు. సంగారెడ్డిలోని అమీన్పూర్ పిఎస్ పరిధిలోకి రామచంద్రాపురం, అమీన్పూర్ మండలాన్ని కలిపారు. ఇక వరంగల్ అర్బన్లోని హసన్పర్తిలో కొత్తగా ఏర్పాటైన ఎక్సైజ్ ఠాణా పరిధిలోకి హన్మకొండ మండలం, డివిజన్ 4, డివిజన్ 4, డివిజన్ 5, డివిజన్ 6, డివిజన్ 7, డివిజన్ 8, డివిజన్ 9, డివిజన్ 10, డివిజన్ 49లోని జులాయివాడ, డివిజన్ 60, డివిజన్ 54, హసన్పర్తి మండలం, కమలాపూర్ మండలం, మల్రెడ్డిపల్లి తదితర ప్రాంతాలను చేర్చారు.